తిరిగి వాక్యాన్ని ధ్యానించుకుందాం. యేసు ప్రభు సిలువ చెంత నలుగురు వచ్చేసారు. యేసు ప్రభు వాళ్ళ మమ్మీ, వాళ్ళ పిన్ని, అలాగే క్లోఫా భార్య మరియమ్మ, అలాగే మగ్దలా మరియమ్మ. ఈ నలుగురు సిలువ చెంత ఉన్నారు. ఇందాక బెతానియాలో అభిషేకం చేసింది ఇంకొక మరియం, 5 అయిపోయారు. ఇంకా 2 మరియలు ఎవరు? ఇంకొకరు ఎవరంటే యేసు ప్రభు యొక్క శిష్యులు వీళ్ళ ఇంట్లోనే ఉంటారన్నమాట. అపోస్తల కార్యాలు 12:12లో మరియమ్మ, మార్కు తల్లి పేతుర్ని చెరసాల్లో బంధించినప్పుడు హెరోదు రాజు మార్కు తల్లి మరియమ్మ ఇంట్లో, అంటే మార్కు వాళ్ళ ఇంట్లోనే సంఘం అంతా కలిసి రాత్రి ప్రార్థన చేస్తూ ఉన్నారనమాట. యేసు ప్రభు 3.5 సంవత్సరాల సేవలో యెరూషలేంకి వస్తే ఎప్పుడూ బెతానియాలోనే ఉంటారు. అయితే రేపటి దినాన గురువారం పాస్కా భుజించడానికి రేపు వెళ్తారనమాట. గురువారం రేపు తెలుసుకుందాం. ఆయన పాస్కా భుజించడానికి యెరూషలేంలోనే భుజించాలి. ఎవరింటికి వెళ్తాడు? మార్కు వాళ్ళ ఇంటికి వెళ్తాడు. మార్కు సువార్త రాశాడు కదా, వాళ్ళ అమ్మ పేరు మరియమ్మ అనమాట. ఈ ఇల్లే యేసు ప్రభు తన శిష్యులతో పాస్కా భుజించిన ఇల్లు అని చెప్తారు. బైబిల్లో మాత్రం ఈ మాట రాయబడలేదండి, చెప్తారు బైబిల్ పండితులు. దాన్నే మేడ పైగది అంటారనమాట. ఇప్పటికి కూడా ఉంది. ఈ మేడ పైగదిలో యేసు ప్రభు కడరా భోజనాన్ని చేస్తాడు. ఆ తర్వాత మరి యేసు ప్రభు పునరుత్థానుడైన తర్వాత అపోస్తల కార్యాలు 1 మీరు 4 నుంచి చూస్తే 8వ వచనంలో ఆయన పరలోకానికి వెళ్ళిపోయేటప్పుడు మీరు అపోస్తల కార్యాలు 1:4లో శిష్యులతో ఏం చెప్తాడంటే ఒలీవ కొండ మీద నుంచి పరలోకానికి వెళ్తాడు. అప్పుడు ఏం చెప్తాడంటే ఆయన, మీరు యెరూషలేంని విడిచి వెళ్లకుండా మీరు దేవుడు వాగ్దానం చేసిన పరిశుద్ధ ఆత్మని పొందే వరకు ఇక్కడ యెరూషలేంలోనే ఉండండి, ఎందుకంటే నేను మిమ్మల్ని పరిశుద్ధ ఆత్మతో నేను అభిషేకించబోతున్నాను, బాప్తిస్మం ఇవ్వబోతున్నానని చెప్పి యేసు ప్రభు పరలోకానికి వెళ్తారు. అలా ఆరోహణం అవుతూ అవుతూ చివరిగా చెప్తారు, పరిశుద్ధ ఆత్మ మీ పైకి వచ్చినప్పుడు మీరు శక్తిని పొందుతారని. ఆ తర్వాత యేసు ప్రభు పరలోకానికి వెళ్తారు. ఒక మేఘం ఆయనని కమ్మేస్తుంది అనమాట. అప్పుడు దూతలు చెప్తారు ఆ మేఘం కమ్మిన చోట నుంచి, మీరు ఇంకా ఆయన ఎలా పరలోకానికి వెళ్ళడం చూశారో ఒకరోజు అక్కడి నుంచి రావడం కూడా చూస్తారని చెప్తారు. ఆ తర్వాత వాళ్ళు అందరూ ఈ ఓలీవ కొండ మీద నుంచి వెళ్తారు కదా, ఓలీవ కొండ నుంచి మళ్ళీ, ఎందుకంటే ఇది యెరూషలేంకి తూర్పు దిక్కు ఉంటుంది అనమాట, అక్కడి నుంచి వాళ్ళు యెరూషలేంలోకి వచ్చి ఈ రోజు నుంచి, అప్పుడు యేసు ప్రభు పునరుత్థానుడైన తర్వాత వాళ్ళు ఎక్కడ ఉంటారంటే యెరూషలేంలో ఉన్నప్పుడు అసలు కడరా భోజనం అయిన రోజు నుంచి కూడా వాళ్ళు ఈ మార్కు తల్లి మరియమ్మ మేడ పై గదిలోనే ఉంటారనమాట. ఎవరెవరు ఉంటారు? యేసు ప్రభు శిష్యులు 120 మంది, అలాగే మరియ తల్లి, అలాగే మరియ తల్లి వాళ్ళ చెల్లెలు మగ్దలా మరియమ్మ, సలోమి అమ్మ, వీళ్ళందరూ అనమాట. సలోమి అమ్మ కూడా అక్కడ ఉంటుంది, యేసు ప్రభు సిలువ చెంత ఉంటుంది అనమాట. వీళ్ళందరూ కూడా ఒక చోట చేరి ఎడతెగక 10 రోజులు ప్రార్థన చేస్తారు. అప్పుడు పెంతెకొస్తు పండుగ వస్తుంది అనమాట. ఆ రోజు పరిశుద్ధాత్మ పరలోకం నుంచి అగ్ని నాలుకల రూపంలో అక్కడ ఉన్నటువంటి మేడ పై గదిలో ఉన్న అందరి మీదకి 120 మంది శిష్యులు, మరియ తల్లి, మరి యేసు ప్రభుకి సేవ చేసిన స్త్రీలు, వీళ్ళందరూ పరిశుద్ధాత్మని పొందుతారనమాట. ఈ మరియలందరూ ఉన్నారు అక్కడ. సిలువ చెంత ఉన్న మరియలందరూ చూడండి, మగ్దలా మరియమ్మ, క్లోఫా భార్య మరియమ్మ, యేసు ప్రభు వాళ్ళ పిన్ని, వీళ్ళందరూ, సలోమి అమ్మ, వాళ్ళందరూ కూడా పరిశుద్ధాత్మని పొంది తప్పకుండా పేతురు సేవ చేసినట్లే ఈ స్త్రీలు కూడా సేవ తప్పకుండా చేసి ఉంటారనమాట. అంటే యేసు ప్రభు బెత్లెహేంలో పుట్టాడు, మనకి రక్షణనిచ్చాడు సిలువ మరణం ద్వారా. పరిశుద్ధ ఆత్మ ఎక్కడ కుమ్మరించబడిందంటే ఈ మరియమ్మ, మార్కు తల్లి మరియమ్మ ఇంట్లో, ఒక విధవరాలి ఇంట్లో. ఆ ఒక విధవరాలి ఇల్లు యేసు ప్రభు శిష్యులకి ఆశ్రయంగా ఉంది. హెరోదు రాజు శిష్యులని చంపాలని వెతుకుతూ ఉన్నప్పుడు ఆమె ధైర్యంగా తన ఇంట్లో శిష్యులని దాస్తుందన్నమాట. చూడండి ఎంత ధైర్యం ఉండొచ్చు కదా. ఎక్కడన్నా వాళ్ళని పట్టుకోండి అన్నప్పుడు వాళ్ళని దాస్తుంది, వాళ్ళకి తల్లిగా ఉండి వాళ్ళందరినీ చూసుకుంటుంది. నేను అనుకుంటాను మరియ తల్లి కూడా వీళ్ళకి అప్పచెప్పి ఉంటుంది, జాగ్రత్త అమ్మ అని చెప్పేసి అనమాట. ఈ మార్కు తల్లి మరియమ్మకు అనమాట. పరిశుద్ధాత్మ కుమ్మరించబడినటువంటి ఇల్లు.
పేతురు పరిశుద్ధాత్మని పొంది మొదటిసారిగా సువార్తని బోధిస్తాడు. ఏ ఇంట్లో నుంచి బోధించాడు? మేడ పై గదిలో నుంచి ఆయన సువార్తని బోధించాడనమాట. మార్కు తల్లి మరియమ్మ ఇంట్లో నుంచి. అందుకనే నేను అనుకుంటాను ఈ ఈ పరిశుద్ధాత్మని పొందిన ఆ సమయము క్రీస్తు శకం 30 అన్నమాట. అంటే ఆ తర్వాత ఈ సువార్తని బోధిస్తూ ఉన్నారు శిష్యులందరూ. యెరూషలేం నుంచి, యూదా నుంచి, గలిలియా నుంచి అంతటా వెళ్తూ ఉంది. మరి 65లో క్రీస్తు శకం 65లో మార్కు మరి సువార్తను రాస్తాడు. ఎలా అంటే పేతురు సువార్తని బోధించి, అందరూ సువార్తని బోధించి శిష్యులంతా సాయంకాలానికి ఈ తల్లి దగ్గరికే వస్తారు. మార్కు తల్లి మరియమ్మ తను కన్నది ఒక్క మార్కునే, కానీ కనని యేసు ప్రభు శిష్యులకి తల్లిగా ఉంటుంది. మీరు కూడా దైవ సేవకులకి తల్లిగా ఉండొచ్చు, తల్లిగా ఉంటుంది. వాళ్ళు ఏ టైంలో వస్తారో సువార్త బోధించి, అర్ధరాత్రిలో ఎప్పుడు వచ్చినా వాళ్ళ కోసం ఎదురు చూస్తూ వాళ్ళకి మంచి భోజనాలు పెట్టి తల్లిలాగా వాళ్ళని కాపాడుతుంది. హెరోదు రాజుకి భయపడకుండా నేను చస్తే చస్తాను, కానీ యేసు ప్రభు సువార్త జరగాలి, సువార్త బోధించే శిష్యులకి నేను తల్లిగా, ఈ ఇల్లు వాళ్ళకి ఒక ఆశ్రయంగా ఉంటుందని ధైర్యంగా ఉందన్నమాట. సువార్తని రాసే కృప దేవుడు ఈ మరియమ్మ యొక్క కుమారుడు మార్కు ఇచ్చాడు. ఎందుకంటే పేతురు సువార్తను బోధించడానికి వెళ్ళినప్పుడు మార్కు తోడుగా వెళ్ళేవాడు అనమాట. శిష్యులు, యేసు ప్రభు వీళ్ళంతా అరమాయిక్ భాషలో బోధించేవాళ్ళు. కానీ అక్కడ ప్రజలకి గ్రీక్ బాగా వస్తుంది, గ్రీక్ మాట్లాడే టైం అన్నమాట. కాబట్టి పేతురు అరమాయిక్ భాషలో బోధిస్తే మార్క్ గ్రీక్లో ట్రాన్స్లేషన్ చేసేవాడు, తర్జుమా చేసేవాడు అనమాట. అయితే పేతురు ఏది బోధించాడో అది పేతురు బోధించినంతా కూడా సువార్తగా రాస్తాడు. పేతురు సువార్త అది, కానీ మార్కు సువార్తగా క్రీస్తు శకం 65లో అది లిఖించబడుతుందన్నమాట. నేను స్త్రీలందరిని అడుగుతున్నాను, మీరు ఈరోజు ఇంతమంది స్త్రీలను గురించి తెలుసుకున్నారు కదా, వాళ్ళందరి పేర్లు జీవ గ్రంథంలో రాయబడి ఉన్నాయి. మీరు యేసు ప్రభు కొరకు ఏదో ఒకటి రిస్క్ తీసుకొని చేయొచ్చు కదా. ఈ 7 స్త్రీలాగా బెతానియా మరియమ్మ అభిషేకించింది. మీరు మీ స్తుతి పాటలతో, ప్రార్థనతో అభిషేకించవచ్చు. వాళ్ళకు ఉన్న ఆస్తి అంతా సువార్త కోసం ఇచ్చారు. మరియ తల్లి తన జీవితాన్నే యేసు ప్రభు కోసం ఇచ్చింది, పరిశుద్ధమైన మాత. అలాగే మగ్దల మరియమ్మ విడుదలని పొందిన తర్వాత యేసు ప్రభు సేవకురాలైపోయింది. క్లోఫా భార్య మరియమ్మ యేసు ప్రభుకి శిష్యులైపోయినారు. అలాగే మరియ తల్లి వాళ్ళ చెల్లెలు మరియమ్మ, చిన్న యాకోబు తల్లి మరియమ్మ, ఆమె కూడా యేసు ప్రభుకి శిష్యురాలైపోయింది. మీరు కూడా మీ జీవితాన్ని సమర్పించుకోండి. నేను ఇంకొక మరియమ్మ గురించి చెప్పలేదు. ఆమె యేసు ప్రభు ఉన్నప్పుడు కాకుండా తర్వాత శిష్యురాలు అవుతుంది అనమాట యేసు ప్రభుకి. పౌలు కూడా యేసు ప్రభు జీవించినప్పుడు కాదు, తర్వాత అయినాడనమాట. ఆమె ఎవరో నేను చెప్పను, 6 గురించి చెప్పాను. 7 ఆమె ఎవరో మీరు బైబిల్ చదివి మీరే తెలుసుకొనండి. ఈ 7 మరియల్లాగా యేసు ప్రభు సువార్తని బోధించే కృప, యేసు ప్రభు కోసం జీవితాన్ని అర్పించే కృప ప్రభు మీకు దయచేదురుగాక. ప్రార్థన చేసుకుందాం. పరలోకపు మా తండ్రి, మీ పరిశుద్ధ నామమునకు స్తోత్రం కలుగునుగాక. యేసయ్య, మరియమ్మ బెతానియాలో మరి విలువైన పరిమళ ద్రవ్యాన్ని మీ శిరస్సు మీద పోసి మిమ్మల్ని అభిషేకించింది ప్రభా. మేం కూడా ప్రభా మా స్తుతి పాటలు, మా ప్రార్థన, మా పరిశుద్ధమైన జీవితం ద్వారా ప్రభా మిమ్మల్ని అభిషేకించాలి. ఈమె తన శక్తి కొలది చేసిందని మరియమ్మని మెచ్చుకున్నారు ప్రభా. మరి అలాగే 7 మరియమ్మలు కూడా మీ సువార్త సేవలో తోడుగా నిలిచారు. అనేక మంది స్త్రీలు ప్రభా, ఇదిగో ఇప్పుడు ఈ వాక్యాన్ని వింటున్న స్త్రీలందరూ కూడా వారి శక్తి కొలది మీ సువార్త బోధించడానికి, వాళ్ళ జీవితాల్ని, వాళ్ళ ఆస్తిని ఇవ్వడానికి వాళ్ళని ప్రేరేపించండి, అభిషేకించండి ప్రభా. సువార్తని బోధించు స్త్రీలు సైన్యంలాగా వస్తున్నారని వాక్యంలో రాయబడింది ప్రభా. సైన్యంలాగా సువార్త బోధించే స్త్రీలు, మీకు సేవ చేసే స్త్రీలు లేవనెత్తబడదురు కాక. యేసు నామంలో అడుగుచున్నాను తండ్రి, ఆమేన్. ఈరోజు బుధవారం రోజు ప్రత్యేకంగా స్త్రీల కొరకే యేసు ప్రభు మరి ఈ యొక్క దినాన్ని కేటాయించారు కనుక ఆ బెతానియా మరియలాగా, మరియ తల్లిలాగా మీరందరూ కూడా ప్రభు కోసం మీ జీవితాన్ని ఇవ్వండి. దివ్యవాణి టీవీ కోసం కూడా మీరందరూ పనిచేయండి. గాడ్ బ్లెస్ యూ.